నమస్తే అన్న, అందరికి ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఎక్కడో ఉన్న నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన మీ అందరికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇంక ఈ వీడియో విషయానికి వస్తే, నేను మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రూమ్ లో ఖాళీగా ఎందుకు కూర్చోవాలని చెప్పి నేనైతే హైదరాబాద్ లో ఫుల్ గా తిరిగేద్దామని చెప్పి బయటకు వచ్చేసా. ఇంకా హైదరాబాద్ లో ట్రాఫిక్ విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇక్కడ మాత్రం ట్రాఫిక్ ఎవ్వ తగ్గేది లేదంటుంది. ఇంకా బయట తిరగడానికి డబ్బులు కావాలి కాబట్టి నేనైతే బ్యాంక్ లో దూరి నా దగ్గర ఉన్న డబ్బులు అయితే డ్రా చేశాను. నేను ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక ఆటో ఆయన దగ్గర అయితే మోసపోయాను. ఈసారి గట్టిగా ఫిక్స్ అయిపోయాను. ఈసారి ఎవరి దగ్గర మోసపోకూడదని నేనైతే ర్యాపిడ్ డౌన్లోడ్ చేసి ఆటో బుక్ చేసుకున్నాను. ఇంత సోది చెప్పి నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా. నేనైతే మొత్తానికి చార్మినార్ దగ్గరికి వచ్చిన. చార్మినార్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది అందరికి గాజులు. కానీ ఇక్కడ మాత్రం గాజులు ఒకటే కాదు, రకరకాల ఐటమ్స్ అన్ని చేతిలో పెట్టుకొని మరీ అమ్మేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు అమ్మే విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే నాకైతే ఒక డైలాగ్ అయితే గుర్తుకొస్తుంది. ఇది వ్యాపారం. ఇంక ఈ వ్యాపారం ఏమో కానీ ఇవన్నీ చూడగానే నేనైతే ఇంటికి ఫోన్ చేశాను ఏమైనా కావాలని. అడగడం ఆలస్యం. వెంటనే చార్మినార్ దగ్గర గాజులు బాగుంటాయి, గాజులు అయితే ఎత్తుకోరమని చెప్పింది. ఇంక ఈ చార్మినార్ ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు టీవీలో చూసేవాడిని, ఇప్పుడైతే దగ్గరగా అయితే చూస్తున్నా. ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ వల్లే. రండి రా, ఎన్ని రోజులు రా ఇంటికాడ కూర్చోంటారు. రండి రా హైదరాబాద్కి, చూడండి రా చార్మినార్ని.